బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. పొగాకు రైతులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం. రెవెన్యూ సమస్యలపై అనగాని మీడియా సమావేశం. తిరుమలలో రాజకీయ సినిమా స్టార్ల సందడి. పులివెందులలో తెలుగుదేశం జెండా ఎగరవేశామని బీటెక్ రవి ప్రకటన. తిరుమల పవిత్రను దెబ్బతీస్తున్న కూటమి సర్కారు అంటూ భూమన్న ఫైర్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సాకేత్ కొముండూరి, తెలంగాణ ఎమ్మెల్యే హనుమన్ల యశస్విని రెడ్డి, మాజీ తెలంగాణ శాసన మండలిలో ప్రభుత్వ విప్పుగా ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శన అనంతరం ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. Making political speeches and creating objectionable reels and posting them on social media is taken against the violators. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ತಿರುಪತಿ ದೇವಸ್ಥಾನ ಎಚ್ಚರಿಕ್ಕಿರದು. ಸರ್ ಸ್ಲೋಗನ್ ಸರ್ ಒಂದು ಸ್ಲೋಗನ್ ఇటు వచ్చాను సార్ నేరుగా వచ్చాను సార్ 1 minute కావాలి సార్. చూసుకో ఇటే రండి సెట్ తీపిస్తాను ఇంకా బ్యాక్ నడుస్తూ ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವ ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த முறை எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் The violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ವಿಶೇಷ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్ష వ్యవహారంపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్, టీఆర్ గ్యాస్ ప్రయోగించడాన్ని ఖండిస్తూ బద్వేల్ పట్టణంలో సిపిఐ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వి వీరశేఖర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పి ప్రభాకర్ మాట్లాడుతూ నీట్ బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రిని బాధ్యత వహింపజేయాలని, విద్యావేత్తలపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యాలపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కోరారు. కార్యక్రమంలో విద్యార్థులు, సిపిఐ ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలనలో సెంట్రల్ ఎగ్జామ్ పేపర్లు దాదాపు 89 సార్లు పేపర్ లీకేజీలు కావడం జరిగింది. అందులో నీట్ ఎగ్జామ్ దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నీట్ ఎగ్జామ్ రాస్తే దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ అయితే ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి కానీ మాట్లాడిన పాపాన పోలేదు. గత 20 రోజులుగా సోనం వాంగ్చుక్ అనే సైంటిస్టు ఢిల్లీలో జంతర్ మంతర్లో 20 నిరాహార దీక్ష కూర్చుంటే ఉన్న ఫలంగా ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా అర్ధరాత్రి ఆయనను అరెస్ట్ చేసి హాస్పిటల్ తరలించడం జరిగింది. ఆయన 20వ తేదీ వరకు నేను బతుకుతాను, 20వ తేదీ దేశ యువత ప్రశ్నించండి అని చెప్పి ఒక పిలిపిస్తే దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత జంతర్ మంతర్లో పాల్గొంటే ఆ విద్యార్థులను పోలీసుల ముసుగులో ఆర్ఎస్ఎస్ గుండాలు, బీజేపీ కార్యకర్తలు వెంటబడి వారిని కొట్టి గాయపరిచి వారిని దాడి చేయడం జరిగింది. దీనిని అఖిల భారత యువజన సమాఖ్య మేము ఖండిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా దేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా 20 మంది నీట్ ఎగ్జామ్ మనస్తాపానికి గురై చనిపోవడం జరిగింది. ఆ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలనలో సెంట్రల్ ఎగ్జామ్ పేపర్లు దాదాపు 89 సార్లు పేపర్ లీకేజీలు కావడం జరిగింది. అందులో నీట్ ఎగ్జామ్ దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నీట్ ఎగ్జామ్ రాస్తే దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ అయితే ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి కానీ మాట్లాడిన పాపాన పోలేదు. గత 20 రోజులుగా సోనం వాంగ్చుక్ అనే సైంటిస్టు ఢిల్లీలో జంతర్ మంతర్లో 20 నిరాహార దీక్ష కూర్చుంటే ఉన్న ఫలంగా ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా అర్ధరాత్రి ఆయనను అరెస్ట్ చేసి హాస్పిటల్ తరలించడం జరిగింది. ఆయన 20వ తేదీ వరకు నేను బతుకుతాను, 20వ తేదీ దేశ యువత ప్రశ్నించండి అని చెప్పి ఒక పిలిపిస్తే దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత జంతర్ మంతర్లో పాల్గొంటే ఆ విద్యార్థులను పోలీసుల ముసుగులో ఆర్ఎస్ఎస్ గుండాలు, బీజేపీ కార్యకర్తలు వెంటబడి వారిని కొట్టి గాయపరిచి వారిని దాడి చేయడం జరిగింది. దీనిని అఖిల భారత యువజన సమాఖ్య మేము ఖండిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా దేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా 20 మంది నీట్ ఎగ్జామ్ మనస్తాపానికి గురై చనిపోవడం జరిగింది. ఆ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దీక్షకు మద్దతుగా వేలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడితే ఈ బీజేపీ ప్రభుత్వం చాలా అమానుషంగా, కర్కశంగా విద్యార్థులపై లాఠీ చార్జీ చేయించడం జరిగింది. అందుకు నిరసనగా ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య, ఏఐవైఎఫ్, అఖిల భారత యువజన విద్యార్థి సమాఖ్య, ఏఐఎస్ఎఫ్, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలో ఈ యొక్క మనోహార కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం, ఈ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్తా ఉన్నాం. ఈరోజు దాదాపు 4 రోజుల పాటు ఉద్యమం కొనసాగుతా ఉంది. నరేంద్ర మోడీ ప్రధానంగా ఈరోజు అనేక మంది మంత్రులు కేసుకొస్తా ఉన్నారు. ఈరోజు దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నీట్ అనేటువంటి పరీక్షను ఈరోజు లీక్ చేసి మొత్తం 35 లక్షల మంది విద్యార్థుల యొక్క మాన ప్రాణాలతో చెలగాటమాడినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున విద్యార్థులు, లక్షలాది మంది పెళ్లు పీకి మొత్తం అంతా కూడా నగర నడిపట్టులోకి వస్తే, ఢిల్లీ నగరంలోకి వస్తే చాలా మానుసంగా
ఏమడిగారండి నరేంద్ర మోడీ గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏమడిగారు? మీ ఆస్తులు అడిగారా? లేకుంటే ఏమన్నా మీ యొక్క హక్కులు ఏమైనా అడిగారా? ఏమీ లేదే. అయ్యా మేము 30 లక్షల మంది వీధిన పడ్డాం, మాకు న్యాయం చేయమని చెప్పంటాను, అంత తప్ప మరొకటి కాదు. ఎంతో దారుణంగా కొడతారు అసలుకు. మహిళలను చూడకుండా, విద్యార్థులు చూడకుండా విద్యార్థులపై హక్కు సంఘాలు నాటి చేస్తాడు. చర్య ఎవరు ఎత్తా ఉన్నాం ఈరోజు? విద్యార్థి విభజన సంఘాలు కాకుండా పార్టీగా ఎవరు ఎత్తాను? కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానే కాకుండా ఈ యొక్క కేంద్రం నరేంద్ర మోడీ తక్షణమే దిగిపోవాలా. దిగిపోయేంత వరకు అవిశ్రాంతం ఉంటే పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. బద్వేల్ టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి పలు సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. బద్వేల్ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, బస్సు సౌకర్యం, తాగునీరు, రోడ్లు తదితర సమస్యలకు సంబంధించిన వినతులను పరిశీలించి పెండింగ్ లో ఉన్న అంశాలపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉంటామని మంచూరి సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకవేళ నిధులు ఇబ్బంది ఉంటే రోడ్డు వేయకుండా కూడా రోడ్డు వేసుకుని కానీ మాకు అంత నిధులు సోర్స్ కాదండి. కనీసం ట్రైన్ అయినా మాకు బాగా వచ్చినప్పుడు చాలా లేదు వస్తాను నేను ఇలా అన్నా ఒక
It might see it. కోమన్నూతల అరటి సాగు నాణ్యత, ఉత్పత్తి, మార్కెటింగ్ పరంగా దేశానికే కాకుండా ప్రపంచ స్థాయిలో ఆదర్శంగా నిలిచేలా రైతులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. పులివెందుల నియోజకవర్గ పర్యటనలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి లింగాల మండలం కోమన్నూతల గ్రామాన్ని సందర్శించి అక్కడ విస్తారంగా సాగవుతున్న అరటి తోటలను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి పంట సాగు, దిగుబడులు, మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలు, ఎదురవుతున్న సవాళ్లపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోనే విశిష్ట గుర్తింపు పొందిన కొమ్మన్నూతల అరటి పంట జిల్లాకు గర్వకారణమని అన్నారు. ఉద్యాన పంటల అభివృద్ధిలో ఈ గ్రామం ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని, జిల్లాతో పాటు రాష్ట్రస్తుల విలువ ఆధారిత ఉత్పత్తిలో అరటి సాగు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో లింగాల మండలం అత్యధిక పర్ క్యాపిటా ఇన్కమ్, అంటే రూరల్ ఏరియా అయినా మండలాలను కంపేర్ చేసుకున్నప్పుడు అత్యంత పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించినటువంటి మండలంగా గుర్తింపు పొందింది. ఈ మండలంలో ఈ యొక్క ఇన్కమ్ ని సాధించడంలో 3-4 గ్రామాలు ప్రాథమికంగా ముందంజలో ఉన్నాయి. అటువంటి గ్రామం కొమ్మనూతల గ్రామం. ఇక్కడ 95% భూములలో రైతులు ఈ బనానా పంటని గత 25-30 సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. దాంట్లో అత్యధిక దిగుబడి సాధించడమే కాకుండా మార్కెట్కి అనుగుణంగా, అంటే భారతదేశంలో ఉన్నటువంటి మార్కెట్ని గమనించుకొని ఆ మార్కెట్కి తగ్గట్టుగా డెఫిషియన్సీ, అంటే ఎక్కువైతే మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందో ఆ సమయంలో పంట వచ్చే విధంగా వీరు పంటలు పండించడం అనేది ఇక్కడ ఈ గ్రామం యొక్క ప్రత్యేకత. అలాగే మంచి దిగుబడులు కూడా సాధిస్తున్నారు. యావరేజ్న ఎకరానికి 25-35 టన్నులు దిగుబడిని సాధిస్తున్నారు. అలాగే పంటలో అన్ని రకాలైనటువంటి మెలకువలు నేర్చుకున్నారు. సో ఈ పంటల్ని చూడటానికి, అలాగే వారితోటి మాట్లాడటానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. రైతులందరూ కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు. ఇంకా మనకి ప్రొడక్ట్ పెర్ఫెక్షన్, అంటే పండిస్తున్నటువంటి పంట యొక్క పెర్ఫెక్షన్. ఎందుకంటే మనం గ్లోబల్ మార్కెట్ లో మిగిలినటువంటి దేశాలతోటి మనం పోటీ పడి మంచి రేటు తెచ్చుకోవాలి అని అంటే ప్రొడక్ట్ పెర్ఫెక్షన్ అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా బంచ్ సైజ్ కానివ్వండి, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ఫుడ్ సైజు, యూనిఫామిటీ, కలరు, కన్సిస్టెన్సీ ఇవన్నీ కూడా మ్యాటర్స్. కాబట్టి దానిపైన మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తీసుకుంటూ రైతులకి బంచ్ క్వాలిటీని పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. దానిపైన కంటిన్యూస్ గా ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్ తోటి ఫెర్టిగేషన్ కూడా రైతులు బాగా అలవాటు ఉంది. కానీ ఇంకా దాంట్లో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి వారానికి ఒకసారి డ్రిప్ ఇరిగేషన్ లో ఫెర్టిగేషన్ కాకుండా ప్రతి ఇరిగేషన్ లోను, అంటే 2 రోజులకు ఒకసారి ఇక్కడ ఇస్తారు. ప్రతి 2 రోజులకి కూడా ఫెర్టిగేషన్ కూడా తక్కువ క్వాంటిటీ తోటి ఇచ్చినట్టయితే ఇంకా ఎక్కువ
ఫ్రూట్ క్వాలిటీయే కాకుండా ఖర్చును కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారి ఈ ఆటోమేషన్ అంటే ఫీల్డ్ ఆటోమేషన్ ని ఈ డ్రిప్ ఇరిగేషన్ విధానంలోకి ఆమోదించడం జరిగింది. సో దాని ద్వారా ఏంటంటే పర్ఫెక్ట్ ఫెర్టిగేషన్, అలాగే టైమ్లీ వాటరు, అలాగే సెన్సార్ బేస్డ్ ఈ ఫెర్టిగేషన్ ఇరిగేషన్ జరుగుతుంది కాబట్టి మొక్కల్ని మరింత బలంగా పెంచడమే కాకుండా అత్యంత ఆదాయం కూడా తీసుకునేడానికి అవకాశం ఉంది. సో రైతులందరూ కూడా చాలా అడ్వాన్స్డ్ విధానంలో ఉన్నారు. ఇప్పుడు కొన్ని గ్రామంలో కొన్ని సమస్యలు చెప్పారు, వాటిని అడ్రస్ చేయడం జరుగుతుంది. తిరుమలలో ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ ఘటనపై రాజకీయ విమర్శలు తీవ్రం అవుతున్నాయి. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన్న కరుణాకర రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరియు టీటీడీ పాలక మండలిపై విమర్శలు గుప్పించారు. విగ్రహం చోరీకి బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించాలని, చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరమపావన పుణ్యక్షేత్రం వెంకటగిరుల అతి పవిత్రమైన మహాదేవుడైన వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఘోరాతి ఘోరమైన అపచారం జరిగింది. స్వామివారి పరిరక్షకుడు, ఆలయ పరిరక్షకుడు, తిరుమలగిరుల పరిరక్షకుడు, క్షేత్రపాలకుడు అయిన సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి విగ్రహ చోరీ జరిగినా ఇప్పటి వరకు ఆ ఆగంతుకుణ్ణి పట్టుకునేటువంటి పరిస్థితులలో టీటీడీ విజిలెన్స్ శాఖ లేకపోవటం అత్యంత దురదృష్టకరమైన విషయం. కొన్ని వందల సంవత్సరాలుగా కాలినడకలో వెళ్ళేటువంటి దారిలో 7వ మైలు రాయి దగ్గర పూజలు అందుకుంటున్నటువంటి పాదాచారుల దగ్గర పూజలు అందుకునేటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం 60 సంవత్సరాల క్రితమే నేను కాలిబాటలో నడుస్తున్నటువంటి రోజులలోనే ఆ విగ్రహం వందల మంది పూజలు చేస్తున్నటువంటి సందర్భం నాకు తెలుసును. అక్కడే గతంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసినటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు 46 సంవత్సరాల క్రితం ఓ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని చూసే ఆ పరమ పవిత్రమైన విగ్రహాన్ని ఈ రోజున దొంగలు ఎత్తుకుపోయినారు. దీనికి బాధ్యత సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వహించాల. ఈ కొండనంతా కూడా ప్రక్షాళన చేస్తాను అనే అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రక్షాళన అంటే స్వామివారి విగ్రహాల దొంగతనమా? చంద్రబాబు నాయుడు గారు సనాతన ధర్మ పరిరక్షణ కోసమని మెట్లన్నీ కడిగినటువంటి ఓ పవన్ కళ్యాణ్ స్వాముల వారు కొండగట్టు ఆంజనేయ స్వామికి దాదాపు 25 కోట్ల పైగా డబ్బులు ఇప్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మేమంతా కూడా ఆంజనేయ స్వామి భక్తులము, మా కుటుంబం అంతా చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బీఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఉన్న పాలక మండలి నిర్వహణలో ఈ రోజున సాక్షాత్తు రోజు 25,000 మందికి పైగా పాదయాత్ర ద్వారా కొండమెట్లు ఎక్కుతూ నడిచి వెళ్ళేటువంటి దారిలో పూజలు అందుకునేటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం. ఆ విగ్రహం దగ్గర సరిగ్గా వాహనాలలో పోయేటువంటి కార్లు, బస్సులలో పోయేటువంటి యాత్రికులు కూడా వందల సంఖ్యలో అక్కడ ఆగి స్వామివారికి పూజలు చేస్తూ ఉంటారు. మొన్న 22 మే తారీఖున జరిగినటువంటి ఆంజనేయ స్వామి జన్మదినోత్సవం రోజున అత్యంత వైభవంగా టీటీడీ అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం ఆనవాయితీ. ఆ పూజలు అందుకునేటువంటి స్వామివారి విగ్రహం ఈరోజు చోరీకి గురైంది. చోరీ చేసినటువంటి వ్యక్తి సీసీ ఫుటేజీలలో చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటే విజిలెన్స్ వాళ్ళు ఎవరో పిచ్చివాడుగా ఆ దొంగను ముద్ర వేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం ఈ అధికారుల ద్వారా, విజిలెన్స్ అధికారుల ద్వారా చెప్పించేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది.
ఎంత దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తున్నది. మా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నీలాప నిందలు మోపినటువంటి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో ప్రతిరోజు కొండ మీద ఏదో ఒక రకమైనటువంటి ఘోరం అపచారం జరుగుతూనే ఉన్నాయి. దానికి పరాకాష్ఠగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పరిరక్షకుడైన క్షేత్రపాలకుడు రామభక్తుడైన హనుమాన్ ఆంజనేయ స్వామి విగ్రహమే చోరీకి పోవటం అన్నది కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలను తీవ్రంగా కలిచివేస్తున్నది. ఇప్పటికే ఈ విషయమంతా కూడా తిరుపతి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు, భక్తులు, హిందువులు అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయం మొత్తమంతా ప్రపంచమంతా తెలిసిపోతున్నది. మీ పాలనలో ఇంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితి. మీరెంతసేపు విఐపి భక్తులకు ఊడిగం చేయటానికి, వాళ్ళ కాళ్ళ దగ్గర సాగిల పడటానికి, బ్లాక్లో టికెట్లు అమ్మటానికి, వీటి మీద కేంద్రీకరించి మా మీద దాడి చేయటానికి సమయాన్నంతా కూడా వృధా చేస్తూ స్వామివారి భక్తిలో మునిగి స్వామివారి సేవ అన్నది పూర్తిగా మర్చిపోయినటువంటి మీరు పరిపాలన సాగిస్తున్నటువంటి స్థితి ఉన్నది. కనుకనే ఇంత ఘోర అపచారం. 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి పూజలు అందుకున్నటువంటి విగ్రహం, ఆ విగ్రహాన్ని చూసే పివిఆర్కే ప్రసాద్ గారు అక్కడ ఒక పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈరోజు రేపు మీరు అనొచ్చు అది మొన్న 10 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి విగ్రహం అని కూడా బుకాయించే ప్రయత్నం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ నాయకుడు బీటెక్ రవి పిలుపునిచ్చారు. అధిష్టానం ప్రకటించిన 45 రోజుల కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజల అభిప్రాయాలను సేకరించాలని తెలిపారు. బిఎల్ఏలు గుర్తించిన తప్పుడు ఓట్ల తొలగింపు, ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. పులివెందులలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తారని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే కార్యకర్తలకు తగిన గుర్తింపు, అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆదేశం ప్రకారం బుధవారము చాలా ముఖ్యమైన నాయకులతో ప్రతి నెల కూడా మీటింగ్ పెట్టుకోండి. దానివల్ల కొంత ఏదన్నా కూడా వాళ్ళ మనసులో ఉండేటి కానీ, వాళ్ళ బాధలు కానీ, ఇంకోటి కానీ పార్టీ దృష్టికి తీసుకుపోయేటి కానీ కొన్ని అవి బయటకు వస్తాయి. మీరు క్రమం తప్పకుండా ప్రతి నెల ప్రతి బుధవారం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకొని అందరినీ పిలిచి మీరు మాట్లాడాలనే ఉద్దేశంతో అందరినీ పిలవడం జరిగింది. అందరూ కూడా తక్కువ సమయంలో కూడా వచ్చినందుకు కొందరు సమస్యలు, కొందరుగా బాధలు పంచుకున్నారు. ఏదంటే మనము ఏదైనా ఒక అసంతృప్తి అనేది మనం మానవులం, సహజం, అందరికీ ఉంటుంది. కానీ దాన్ని ఒక్కో రకమైన అసంతృప్తిని ఒక్కో వేదిక మీద వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పే సమస్య 4 గోడల మధ్య నాకు చెప్పే సమస్య, అది ఈడ చెప్పే సమస్య కాదు. మోహన్ అన్న, జగన్ అన్న చెప్పినది ఇక్కడ మాట్లాడాల్సిన సమస్య. ప్రభాకర్ అన్న చెప్పింది సామకోటి గారికి, మీరు అబ్జర్వర్ కాబట్టి పులిందల్లో ఈ పరిస్థితి ఉంది, ఇది నువ్వు అధిష్టానానికి తెలియజేయని ఆయన చెప్పాల్సింది. అది ఇట్లా సమస్యలను, అసంతృప్తిని వెల్లడించాల్సిన సందర్భాలు ఒక్కో స్టేజ్ ఒక్కో రకంగా ఉంటుంది. అందరికీ బాధ ఉంటుంది. ఇంకొక విషయం, అసలు నాకు ఒక్కోసారి వాస్తవంగా కూడా మిమ్మల్ని చూస్తే ఒక రకంగా కూడా చాలా బాధగా కూడా ఉంటుంది. ఏంటంటే ఎప్పుడు పిలిచినా ఏమి చేసింది అంటే నేను అనుకోవడము 100% మీ తరపున నేను సాటిస్ఫాక్షన్గా లేను. మీరు నా సైడ్ నా మీద ఎట్లా తృప్తిగా ఉన్నారో అసంతృప్తిగా ఉన్నారో నాకు నేను అడగను. కానీ మీ పట్ల అయితే నేను అసంతృప్తిగానే ఉన్నా. ఏంటంటే ఎప్పుడు పిలిచినా ఏం జరిగినా దేనికైనా రెడీ అని మన జెడ్పీటీసీ ఎలక్షన్స్ అప్పుడు మీ ఇంట్లో సొంతం వాళ్ళు నిలబడినా కూడా అంత కష్టపడరు. ఆ రకంగా వచ్చి పనిచేసినారు. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఏ మీటింగ్ పెట్టినా ఇంకోటి పెట్టినా కూడా ఆఫీస్ అంతా కలకల్లాడుతా ఆ రకంగా వస్తారు. ఒకసారి మిమ్మల్ని చూస్తే కూడా అసలు నాకు నిజంగా చాలా బాధ, ఎప్పుడో రుణపడి ఉన్నాను అనుకుంటా. కానీ మళ్ళీ ఒకసారి ఆలోచించి నేనేమన్నా తప్పు చేస్తానా అని ఆలోచించుకొని నేనైతే తప్పు చేయడం లేదు కదా అని సరిదిద్దుకొని ఎప్పుడు మంచి టైం వస్తుంది కదా అని ఏదై ఒకసారి మీకు కూడా నా వల్ల చిన్న ఏది ఊళ్ళో పోస్ట్ ఉంటే ఇద్దరు వచ్చి అడిగింటారు,
దానికి తప్పదు, నేను ఒకరికే ఇవ్వాలా. అప్పుడు ఇంకొకరు బాధపడి ఉండొచ్చు, వాళ్ళకి సర్ది చెప్పి. ఇప్పుడు ఉదాహరణకు మా అమరుకు మేము ఆ తర్వాత కేవలం లింగాలలో జరిగినప్పుడు బూత్లో ఈడ్చి అతన్ని అవమానం చేసినారు. చేసినా కూడా మళ్ళీ గంట తర్వాత నేను పోతే నా వెనకప్పుడు వచ్చి మళ్ళీ 5 వరకు బూత్లో కూర్చున్నాడు. అంటే ఒక్కడే. అలాంటి వాళ్ళకు ఆ తర్వాత మళ్ళీ బీసీ వర్గానికి సంబంధించిన క్యాండిడేట్ కాబట్టి అలాంటి అతనికి మార్కెట్ కమిటీ ఇవ్వాలని ఆ క్రమంలో మా బ్రహ్మయ్యన్న కానీ ఆ తర్వాత మా యాదవ్, మా ఓలెడ్ యాదవ్ కూడా అడిగినారు. నాకు అది అడిగినది గుర్తుంటుంది. ఇది అమరుకి ఇచ్చా, వీళ్ళిద్దరికి ఏదో ఒకటి చేయాలనేది. ఒకటి నేను ముగ్గురికి గీలేను కదా. అట్లా ఏదన్నా నా వల్ల మీకు ఇబ్బంది జరిగింటుంది. కానీ స్వతహాగా ఇప్పుడు సింగిల్ విండో తర్వాత క్యాండిడేట్లను కూడా మనం వేసుకున్నాం అందరినీ. ఎక్కడన్నా డబ్బు ట్రాన్సాక్షన్ కానీ అనర్హులకు ఏమన్నా ఇచ్చినామో చెప్పండి. రాజారెడ్డి కేసులో ఏ కర్మాద లేకుండా పోయిన ఏలుపుల సుధాకర్కు సింగిల్ విండో ఇచ్చినామా లేదా? అట్లా ఏరి కోరి ఇప్పుడు లింగాల్లో ఇప్పుడు నవీన్ వాళ్ళ పెద్దనాయన సింగిల్ విండో ప్రెసిడెంట్ కాబట్టి మర్డర్ అయినాడు. కాబట్టి వాళ్ళ ఆ వంశానికి సంబంధించినట్టుగా ఆ తర్వాత ఆయనకు మళ్ళీ విశ్వనాథ తమ్మునికి ఇట్లా ఎక్కడన్నా చూసుకోండి. మనకు వాళ్ళ దగ్గర పోతారు, వీళ్ళ దగ్గర పోతారనేం కాదు. అసలు నారేపల్లి అవనాడన్నకు చైర్మన్ ఇచ్చాం కదా. మనకు తెలుగుదేశం పార్టీకి నిజంగా ఎవరు కష్టపడి చేస్తారు ఏమనే దాని మీద ఆ రకంగా మాట్లాడి చేస్తున్నాం తప్ప. అయితే ఫస్ట్ ఈ ప్రోగ్రాం గురించి 2 నిమిషాలు మాట్లాడి మళ్ళీ చెప్తాం. ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళు మనకు ఒక ప్రోగ్రాం ఇస్తారు. కానీ ఈ ప్రోగ్రాం వలన లాభ నష్టాలు కానీ పార్టీకి మేలు జరుగుతుంది అనేది ఈ పులివెందుల నియోజకవర్గంలో గ్రామస్థాయి లీడర్లుగా మీకు కొంత అవగాహన ఉంటుంది, నాకు కొంత అవగాహన ఉంటుంది. కానీ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఇచ్చిన ప్రోగ్రాం మీరు ఫాలో అయ్యి చేయండి. మీ సొంత అజెండా సొంత ప్రోగ్రాం అంటే మళ్ళీ చేసుకోండి, మాకు వచ్చిన అభ్యంతరం ఏం లేదు. పులివెందులలో ఇట్లాంటి వర్కౌట్ కాదని నేను అన్నాను అనుకోండి. మేము ఇచ్చిన ప్రోగ్రాం నువ్వు అందరితో చెప్పి ఇది అయిపోయిన తర్వాత మీ సొంత ఆలోచన పులివెందులకు మీరు ఏ రకంగా రాజకీయం చేస్తే మీకు లబ్ధి జరుగుతుందో ఆ రకంగా తర్వాత అయినా చేసుకోండి, ఈ ప్రోగ్రాం మటుకు చేయండి అంటారు. మనం ఏదన్నా కానీ గతంలో ప్రోగ్రాం ఆ ఓటీపీలు కొట్టేది ఇవన్నీ మన నాయకులకు కానీ అంత ఓపిక అన్ని రోజులు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఒక గ్రామంలో తిరగమంటారు. తిరిగేది ఎట్లా 30 ఇళ్ళు ఒక రోజు తిరగాలంటారు. ఇప్పుడు రమణాడన్న వాళ్ళ ఊరు అయితే 30 ఇళ్ళు అంటే ఒక 20 రోజులు 600 ఇళ్ళు ఉంటాయి, ఒక 20 రోజులు పడుతుంది. అంటే 20 రోజులు ఆయన కానీ వాళ్ళ లీడర్లు కానీ డ్యూటీ చేయాలి. మన ఇక్కడ సాంప్రదాయము మన మనస్తత్వం ఏంది, 2 రోజులు 3 రోజులు రాజకీయం చేస్తాం. వాళ్ళు చేసే పని 20 రోజుల పని మనం 3 రోజుల్లోనే చేస్తాం. కానీ వాళ్ళు అట్లా కాదు, మీరు కూర్చోండి. ఎగ్జాంపుల్ ఈరోజు తల్లికి వందనం అందరికీ పడింది. ఊర్లో పోయినప్పుడు 2 పిల్లలు ఉండే వాళ్ళకు కూడా తల్లికి వందనం పడిందా లేదా, ఆ పెన్షన్ వచ్చంటే మీకు 3,000 నుంచి 4,000 నుంచి పెంచినారు లేదా అని ఒక 2 నిమిషాలు కూర్చొని మాట్లాడి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఆ ఫోటోలు పెట్టండి అనేది వాళ్ళ ప్రోగ్రాం. అంటే ఎవరికి నమస్కారం పెట్టుకుంటా డోర్ టు డోర్ పోయేది కాదు. ఈ రకంగా ఇంటరాక్ట్ అయ్యి కొంచెం ఇంట్లో కూర్చుంటే ఇప్పుడు మనం ఇక్కడంతా గ్యాదర్ అయితే మీరు సమస్యలు చెప్పినట్టు. ఇది వాటి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.